దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. 31వ అధ్యాయము చూడండి, అక్కడ ఒక మాట చెప్పాడు. 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభువు మన కొరకు ఆశీర్వదించును కాక. ఇక్కడ ద్వితీయ ఉపదేశముగా మోషే మరి దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా కానాను చేరిన తర్వాత వారు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ విషయాలన్నీ కూడా మోషేకు చెప్పిన తర్వాత, మోషే ఇశ్రాయేలుకు చెప్పిన తర్వాత, మరి ఆ మాటలు చెప్పుట చాలించిన తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మోషే అంటాడు అక్కడ 7వ వచనములో, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యము గుండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నీ ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరూ ఎదుట అతనితో చెప్పాను. చాలు. కాబట్టి మోషే యెహోషువతో చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా నీవు దేవుడు వాగ్దానం చేసిన ఆ కానాను దేశానికి వారిని తీసుకుని వెళ్ళాలి, వారిని చేర్చాలి. కాబట్టి వారిని తీసుకుని వెళ్ళాలంటే, ఆ దేశంలో వారిని చేర్చాలంటే అది ఎవరి వల్ల అవుతుందంటే, అది నీ వల్ల కాదు, కానీ నీకు ముందుగా వెలుచున్నటువంటి దేవుడు, నీ ముందర నడిచేటువంటి దేవుని వలననే అది సాధ్యము అని చెప్పాడు. అందుకే 31:3లో కూడా అన్నాడు. ద్వితీయోపదేశం 31:3లో, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును అన్నాడు. కాబట్టి ప్రభువే వారికి ముందుగా వెళ్ళాలి. బైబిల్లో కొన్ని చోట్ల మనం చూస్తే దేవుడు తనకు ముందుగా, అనగా తన ప్రజలకు ముందుగా తన దూతను పంపినాడు. ఆదికాండం 24:39-40 అంటాడు. అబ్రహాము ఎలీయజరుతో మాట్లాడుతూ, కాబట్టి దేవుడు తన దూతను నీకు ముందుగా పంపి మార్గమును సరళము చేస్తాడు అంటాడు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఇంకొక చోట అన్నాడు, మరి ఆయన ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టడానికి మరి కందిరీగలను పంపించును అని అక్కడ చెప్తాడు. తర్వాత ఇంకో చోట అంటాడు, మరి నీకు ముందుగా నిర్గమాకాండం 23వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి, 23:23. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివీయులు, ఎబూసీయులను వారును చోటుకు నన్ను రప్పించు, నేను వారిని సంహరించేదను. చూడండి, ఇదే అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమనంటే 28, నిర్గమాకాండం 23:28. మరియు పెద్ద కందరీగలను నీకు ముందుగా పంపించదను, అవి నీ ఎదుట నుండి హివీలను, కనానీలను, హిత్తీలను వెళ్ళగొట్టును. చూసారా? కాబట్టి కందరీగలను పంపిస్తా అన్నాడు. తర్వాత నా దూతను పంపిస్తానని చెప్పాడు. తర్వాత నేనే వారికంటే ముందుగా వెళ్ళి, అనగా నేనే వెళ్ళి ఆ యొక్క మార్గాన్ని సరళం చేస్తానని చెప్పినాడు. కాబట్టి యెహోషువకు ముందుగా దేవుడు తన దూతను పంపుతున్నాడు. దేవుడే వారికి ముందుగా నడుస్తున్నాడు. అందుకే మోషే అదే కోరాడు. నిర్గమాకాండం 34:15 వచనం అంటాడు, ప్రభువా, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవద్దు అంటాడు. నిర్గమాకాండం 33 అక్కడ అంటాడు 15వ వచనం, మోషే, నీ సన్నిధి రానియడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. అప్పుడు ప్రభు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును
వారు దాటుతూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్ర మార్గము గుండా వారు నడిచిపోతున్నప్పుడు కూడా వెనక వస్తున్నటువంటి ఫరో సైన్యాన్ని తారుమారు చేయటానికి దేవుడే మరి మేఘములో, పగటిలో మేఘ స్తంభముగా ఉన్నాడు, రాత్రిలో అగ్ని స్తంభముగా ఉండి వారికి వెలుగిస్తూ వారు నడిపించినట్లుగా మనకు తెలుసు. కాబట్టి మన ముందర నడిచేవాడు ఆయనే. ఎందుకు మనం ముందర నడవాలి అని అంటే, యెషయా గ్రంథంలో చెప్పాడు అక్కడ ఒక మాట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్పాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. మెట్టగా ఉన్నటువంటి స్థలములు, మార్గములను సరళం చేస్తాడు ఆయన. అందుకే ప్రభువు మనకు ముందుగా వెళ్ళాలి. మన ముందు మరి మన యొక్క వెనక ప్రభు సన్నిధి మనకు ఉండాల. ప్రభు మనతో కూడా ఉండాల. ఆయన తన దూతను పంపి మార్గములను సరళం చేస్తాడు. కొత్త నిబంధనలకు పోతే యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా బాప్తిసమిచ్చు యోహాను వచ్చినాడు. ఎందుకనంటే ప్రభువారి యొక్క మార్గములను సరళము చేయటానికి. మత్తయి సువార్త 11:10లో అక్కడ ఆ మాట చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో నేను నా దూత నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. మార్గమును సిద్ధపరచడానికి ముందుగా బాప్తిసమిచ్చు యోహాను ప్రభు పంపినాడు. కాబట్టి ఈ విధంగా ప్రభు మనకు ముందుగా వెళ్ళే దేనికంటే మార్గములను సరళము చేయటానికి. కాబట్టి మెట్టగా ఉన్నటువంటి స్థలములను మరి సరళము చేయటానికి, సాఫీగా చేయటానికి. తర్వాత అంటాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడువడు అంటాడు. ఆయన చూడండి 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 31:8, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని చెప్పాడు. ప్రభు నిజముగా యెహోషువకు తోడై ఉన్న కారణాన్ని బట్టి యెహోషువ కీర్తి ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతటా కూడా మరి వ్యాపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నాడు ప్రభు నీకు నాకు తోడుగా ఉన్నప్పుడు మన జీవిత యాత్రలో గొప్ప కార్యాలు మనం జరిగించే వారం ఉంటాం. ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలాంటి అనుభవం కలిగి ఉండాలంటే, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల భక్తుల గురించి రాయబడుతూ ఆదికాండం 37వ అధ్యాయంలో అనేక సార్లు యోసేపును గురించి రాయబడుతూ యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అని మనం చదువుతాం. అబ్రహాముతో కూడా అంటారు, ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి మరి వారు వచ్చి ఆదికాండము 21వ అధ్యాయంలో నిత్యముగా మేము చూశాము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అంటారు వాళ్ళు. మరి చూడండి ఆదికాండం 21వ అధ్యాయం 21 గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు 21, 24, 25, 26 వచనాలు. కాబట్టి గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు తన స్నేహితుడు ఫికోలు వారిద్దరు కూడా వచ్చి అబ్రాహాముతో అంటారు, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండుట మేము చూచాము అంటారు. ఆదికాండం 21, 22. ఆ కాలం ముందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రాహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చాలు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఆదికాండం 22:12 అంటాడు, నీవు మరి నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయ లేదు గనుక ఇందువలన నీవు దేవుని యందు భయభక్తులు కలవాడవు అని నేను తెలుసుకున్నాను అంటాడు. చూడండి, నీవు దేవునికి భయపడు వాడవని అంటాడు. దేవునికి భయపడే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. తర్వాత ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో
అక్కడ అంటాడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయములో అక్కడ ఒక మాట చెప్పాడు. సామెతలు 3:32, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఆదికాండం 42:18, 3వ దినము యేషోబు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. అది కాబట్టి దేవునికి ఎవరైతే భయపడేవారుగా ఉంటారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవునికి ఎవరు భయపడతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. రెండవది, యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనకు ముందుగా నడిచేవాడు ఉంటాడు. కాబట్టి మనకు ముందుగా ప్రభు నడవాల, మన వెనక రావడం కాదు, కానీ మనకు ముందు ఆయన వచ్చినప్పుడు మార్గములను సరళము చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అందుకే ప్రభు సన్నిధిని మనం కోరుకోవాలి. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కాబట్టి దేవుని బిడలంగా దేవుని సన్నిధి మనకి కావాల. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, 42:8. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అంటాడు. ఏమేమి తోడుగుంటాయి? ఆయన గురించిన కీర్తన పాట పాడతాం మనం, తర్వాత ప్రార్థన. అందుకే కుటుంబ ప్రార్థన అనేది మన యొక్క కుటుంబాల్లో అవసరం. మనము కుటుంబంగా చేరి ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట చెప్పాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచుతారో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండను. ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు అంటే, నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, ఏమి నేర్చుకున్నామో, ఏది అంగీకరించామో, తర్వాత ఏది వింటిమో, ఏది చూచుతారో అట్టి వాటిని చేయాలి. పౌలు భక్తుని యొక్క జీవితము మరి ఫిలిప్పీ సంఘములో విశ్వాసులు చూశారు. మాసిదోనియాలో ఫిలిప్పీ పట్టణములో పౌలు పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు వారి మధ్య ఆయన జీవించినటువంటి జీవితం ఇవన్నీ కూడా వాళ్ళు చూశారు. ఏ విధంగా తను మాదిరిగా ఉన్నాడో, ఏ విధంగా జీవించాడు. వీటన్నిటినీ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవడానికి ఏ విధంగా చెప్పాడో, అదేవిధంగా అనగా పౌలు చేసినటువంటి సువార్త ప్రకటన, దేవుని కొరకు తను మరి త్యాగం చేసినటువంటి సంగతి, దేవుని కొరకు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించిన సంగతి, దేవుని కొరకై జీవించినటువంటి విధానం, మరి కష్టములో సుఖదుఖములలో అన్ని సమయాల్లో తను జీవించటం నేర్చుకున్న సంగతి, మరి సంపన్న స్థితిలో దీనస్థితిలో తను ఉండటము నేర్చుకున్న సంగతి, ఈ విధంగా అనేకసార్లు ఓడ అపాయములలో మరి అనేకసార్లు స్నేహితులైన వారి ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎలాంటి ఇబ్బందులు పొందాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి అక్కడ 11వ అధ్యాయంలో 24 నుంచి చెప్తాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములు ఆపదలోను, అరణ్యములు ఆపదలోను, సముద్రములు ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోను దిగంబరత్వంతో ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పౌలు వారికి చెప్పినాడు. వీటన్నిటిని కూడా మీరు నేర్చుకొని చేయమని
పౌలు చెబుతున్నాడు. ఏవి వింటారో ఏవి చూచుతారో అట్టి వాటిని చేయండి. అనగా చెప్పే వారంగా మనం ఉండొద్దు, కానీ చేసే వారంగా మనం ఉండాలి. క్రియలు కలిగిన వారంగా ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశం. అప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనకు ముందుగా నడుస్తున్నప్పుడు మన జీవితంలో మనకు విజయం ఉంటుంది. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. యెహోషువ కూడా దేవుడు తనకు ముందుగా నడిచి మరి నడిచిన కారణాన్ని బట్టి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశమును చేర్చి ఆ భూభాగాన్ని వారికి చీటీలు వేసి పంచిపెట్టి వారి మధ్య జీవించినాడు. నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తామని కూడా చెప్పినాడు. ఆ విధంగా జీవించాడు కూడా. కాబట్టి ఆ విధంగా అటువంటి విజయం కూడా మనకి కలగాలంటే మనం కూడా అటువంటి అనుభవాలు మనం ఉండాలి. మనకు ముందుగా ప్రభు నడవాలి, మనకు తోడుగా ఉండాలి. ఇప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఆ విధంగా ప్రభు సహాయించగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాల వందనాలు. ఈ ఉదయకాల వేళ మమ్మల్ని సజీవంగా చేశారు, మరొక దినమును అనుగ్రహించారు. ఈ దినమంతా ప్రభా మా ప్రియులు ఉద్యోగ బాధ్యతల వ్యాపారములలో చేతి పనులను ఆశీర్వదించండి, కృప చూపించి సహాయం చేయండి. రాకపోకలందుకు కావలసిన భద్రత ఇచ్చేయండి. సజీవంగా చేసిన మరొకసారి నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లించుకుంటూ దేవా మాకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రార్థనతో వాక్యముతో ఈ దినాన్ని మేము ఆరంభించుంటున్నాం. ప్రార్థనతో వాక్యముతో ఈ దినాన్ని మరలా ముగించుటకు దేవాన్ని కృపను చూపించవలసిందిగా వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై కూడా వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.